Welcome to all my viewers. I am Dr. DP from Career Coach Dr. DP యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఇలాంటి విలువైన వీడియోలు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ Career Coach Dr. DP యూట్యూబ్ ఛానల్. In this video, I am going to give the content related to the Central University Entrance Test PG. మన దేశ స్థాయిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ పొందాలంటే CUET PG ప్రవేశ పరీక్షను రాసి ఉండాలి. గతంలో చూసినట్లయితే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క అప్లికేషన్ పెట్టాల్సిన పరిస్థితి ఉండే. మన తెలంగాణ రాష్ట్రంలో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ CPGET అంటాము. మన రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలన్నిటికి కలిపి రాష్ట్ర స్థాయిలో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ CPGET ఎలాగ ఉంటుందో, కేంద్ర స్థాయిలో భారతదేశంలో మనకు సెంట్రల్ యూనివర్సిటీ కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇలా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యూనివర్సిటీ ఆఫ్ పూణే, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, ఇలా మన భారతదేశంలో సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ కలిపి ఒకే ప్రవేశ పరీక్షను కండక్ట్ చేస్తుంది. వన్ అప్లికేషన్ టు ద ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్. పీజీ కోర్సెస్ అనగానే డిగ్రీ కంప్లీట్ చేస్తున్న ఫైనల్ ఇయర్ అభ్యర్థులు మరియు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఈ CUET పీజీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం 5th సెమిస్టర్ పరీక్షలు రాసి 6th సెమిస్టర్ క్లాసులు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 6th సెమిస్టర్ కోర్స్ కంప్లీట్ అయిపోయే లోపుల్నే, అంటే మీకు ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ కాల్ఫర్ చేస్తారు. మోస్ట్లీ యాజ్ పర్ ద CUET పీజీ షెడ్యూల్ ప్రకారం చూసినట్లయితే మీకు కోర్స్ అయిపోకముందే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. అంటే మార్చిలో షెడ్యూల్ చేయబోతున్నారు. అంటే మీ వ్యూహం ఎలా ఉండాలి? 1st సెమిస్టర్ నుంచి 6th సెమిస్టర్ వరకు సబ్జెక్ట్లో డెస్క్రిప్టివ్ కంటెంట్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే మీరు ఏ సబ్జెక్టులో ఇష్టమైనటువంటి సబ్జెక్టులో మీరు పీజీ చేయవచ్చు. ఇక్కడ కొన్ని వివరాలు చూసినట్లయితే సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు 49 సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు స్టేట్ యూనివర్సిటీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నాయి. అట్లనే డ్రీమ్డ్ యూనివర్సిటీస్ ఒక 25 భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా 126 ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతున్నాయి. అలాగే అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకొక 5 అవుతున్నాయి. అంటే మొత్తంగా చూసినట్లయితే 241 హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ అదర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ 241 ఇన్స్టిట్యూషన్స్కి మీరు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంది. మన తెలంగాణలో హైదరాబాద్లో నల్గొండ కావచ్చు, సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, మీరు ఏ ప్రాంతం నుంచైనా మీరు ప్రవేశ పరీక్ష రాసి మీరు ఢిల్లీ యూనివర్సిటీలో కావాలంటే పీజీ సీట్ సంపాదించడానికి అవకాశం ఉంది. అదే మద్రాస్ యూనివర్సిటీలో సీట్ సంపాదించడానికి అవకాశం ఉంది. మీరు ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క లక్ష్యం సివిల్స్ కావచ్చు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కావచ్చు, ఒక టాప్ యూనివర్సిటీస్లో సీటు కొట్టి అక్కడ మీరు
మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను ఛేదించడానికి అవకాశం ఉంది. ఇది ఒక గొప్ప అవకాశం. ఇట్స్ ఏ గ్రేటర్ ఆపర్చునిటీ టు డూ యువర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ సెంట్రల్ స్టేట్స్ అండ్ లీడింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కంట్రీ. మనకు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి కోర్సులతో పాటు హ్యుమానిటీస్, సోషల్ సైన్స్, లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్లో చూసినట్లయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ ఇలాంటివి వస్తాయి. లైఫ్ సైన్సెస్లో చూసినట్లయితే బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇవన్నీ కూడా లైఫ్ సైన్స్ సంబంధించి వస్తాయి. ఆర్ట్స్ చూసినట్లయితే ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఉర్దూ, ఎంఏ హిందీ, ఇలా ఎంఏ తమిళ్, ఎంఏ కన్నడ, ఇట్లా ఆర్ట్స్ సంబంధించినటువంటి కోర్సులు ఉంటాయి. సోషల్ సైన్స్ విషయం చూసినట్లయితే మనకు లైబ్రరీ సైన్స్, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ఇంకా మనకు చూసినట్లయితే ఎకనామిక్స్, హిస్టరీ, ఇవన్నీ కూడా చాలా రకాల కోర్సులు ఉన్నాయి. ఇంకా తెలియనటువంటి కోర్సులు, మీకు చాలా తెలియనటువంటి కోర్సులు ఇందులో దాదాపుగా 157 కోర్సులకు సంబంధించినటువంటి పీజీ కోర్సులు ఇక్కడ ఆఫర్ చేయబడుతున్నాయి. మనకు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల గురించి 2027 కల్లా మన దేశ జనాభాను లెక్కించాలి, కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇటీవల క్యాబినెట్ నిర్ణయించింది. దాని గురించి కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. ఎంఏ పాపులేషన్ స్టడీస్, జనాభాకు సంబంధించిన శాస్త్రం ఉంది. ఎంఏ గాంధీయన్ స్టడీస్, ఎంఏ దళిత్ స్టడీస్, ట్రైబల్ స్టడీస్, ఇట్లా చాలా రకాల సబ్జెక్టులు ఉన్నాయి. మనం ఇక్కడ బాటనీ అంటాం, అక్కడ ప్లాంట్ సైన్స్ ఉంటుంది, ఎంఎస్సి ప్లాంట్ సైన్స్ అండ్ బయోటెక్నాలజీ. ఇక్కడ జువాలజీ అంటాం, ఎంఎస్సి జువాలజీ అంటాం. ఇక్కడ ఎంఎస్సి యానిమల్ సైన్స్ అంటాం, సెంట్రల్ స్టేట్స్కి వచ్చి. ఇట్లా చాలా రకాల సబ్జెక్టులు ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి రంగంలో మీరు హైయర్ ఎడ్యుకేషన్ చదవడానికి అవకాశం ఉంది. జియాలజీ, జియో ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్స్ అని కూడా అంటాం. తెలంగాణలో ఇటీవల కాలంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఖమ్మంలో, ఉమ్మడి ఖమ్మంలో పెట్టడం జరిగింది. డిజాస్టర్ స్టడీస్, మన దేశంలో ఎక్కడైనా తుఫాన్లు, వరదలు, భూకంపాలు, విపత్తు వచ్చినప్పుడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఎలా సంరక్షించుకోవాలని చెప్పేసి మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. వాళ్ళకి రిహాబిలిటేషన్గా పునరావాసం ఎలా కల్పించాలి, అప్రమత్తతతో ప్రజల్ని ఎలా సంరక్షించాలి అనేటువంటి ఒక సబ్జెక్ట్ కూడా ఉంది ఇక్కడ. అంటే అతి తక్కువ సమయంలో ఏదైనా యాక్సిడెంట్, రైలు యాక్సిడెంట్ కావచ్చు, ఏదైనా జరిగినప్పుడు డిజాస్టర్ స్టడీస్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. అదేవిధంగా ఎల్ఎల్ఎం, ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది గవర్నమెంట్. ఫారెన్ లాంగ్వేజెస్ కూడా ఇక్కడ అవకాశం ఉంది. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ మనకు హైదరాబాద్లో ఉంది. ఇక్కడ మీరు చైనీస్ నేర్చుకోవచ్చు, స్పానిష్ నేర్చుకోవచ్చు, రష్యన్ నేర్చుకోవచ్చు, ఇట్లా విదేశీ భాషలను కూడా ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు. అంటే వేరే దేశాల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఆంథ్రపాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఇలాంటి ఎన్నో అగ్రికల్చర్, బిఎడ్ కోర్స్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆంథ్రపాలజీ, మానవ పుట్టుక గురించి, పరిణామం గురించి ఆంథ్రపాలజీ సబ్జెక్ట్. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ యొక్క 157 సబ్జెక్టులలో లీడింగ్ సబ్జెక్ట్స్ ఏవైనా తీసుకొని మీరు సివిల్స్లో ఆప్షనల్స్ కూడా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంది. ఎంఏ తెలుగు చేస్తూ కూడా తెలుగు ఒక ఆప్షనల్గా ఉంది. అలా మీరు ఇష్టం ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎంచుకొని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేయడానికి వెబ్సైటు examsnta.nic.in CUET PG అనేటువంటి పోర్టల్లో మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు 30 days టైం ఇచ్చారండి. 14th December నోటిఫికేషన్ వచ్చింది. 14th 1/2026 2026 14 January వరకు 1 month ఎగ్జాక్ట్గా అవకాశం ఇచ్చారు.
మీరు ఆన్ ఆర్ బిఫోర్ మీరు అప్లై చేసుకోండి. చేసుకునే సందర్భంలో మీరు ఈ యొక్క నోటిఫికేషను మనకు దాదాపుగా లెంతీగా మనకు వెబ్సైట్లో ఉన్నది. ఒక 10 పేజెస్ బ్రీఫ్ డీటెయిల్స్ మీకు ఉన్నాయి. ఆ 10 పేజెస్లో ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటంటే, మీరు ఏ కోర్స్ అప్లై చేయాలనుకుంటున్నారో కోర్స్ కోడ్ రాసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజ్ కోడ్, మీరు ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాస్తారా, ఇంగ్లీష్ మీడియంలోనా, లేదంటే హిందీ మీడియంలోనా, రీజనల్ లాంగ్వేజా చూసుకోండి. నెక్స్ట్ సిటీ కోడ్, హైదరాబాదా, తిరుపతి, విజయవాడ, ఇట్లా చూసినట్లయితే మన 2 తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో 21 టెస్ట్ సెంటర్స్ షెడ్యూల్ చేశారు. మన తెలంగాణలో 11 టెస్ట్ సెంటర్స్ షెడ్యూల్ చేస్తారు ఇప్పటి వరకు. అంటే ఉమ్మడి జిల్లాలు అంటే నల్గొండ, అదేవిధంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం లాంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క పరీక్షా కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే మీరు మన దేశంలో మొత్తంగా 292 ఎగ్జామ్ సెంటర్స్ కండక్ట్ చేయబోతున్నారు. మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి. 16 ఎగ్జామ్ సెంటర్స్ మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ యొక్క టెస్ట్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది. మొత్తం 157 సబ్జెక్ట్స్. డాన్స్కు సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంది, మ్యూజిక్ సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంది, డైరీ టెక్నాలజీకి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉన్నది, థియేటర్ ఆర్ట్స్కి సంబంధించి ఉన్నది. ముఖ్యంగా ఉన్నత విద్య యూనివర్సిటీలో ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలని మీ యొక్క జ్ఞానంతో, నైపుణ్యంతో ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలని సంపాదించాలంటే మీ జ్ఞానమే మీ పెట్టుబడి, మీ ఓపికే మీ పెట్టుబడి. ఈ యొక్క జ్ఞానం ద్వారా మీరు ఉన్నత విద్యను సంపాదించుకొని అదేవిధంగా పరిశోధన చేయడానికి అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ద్వారా ఇంకా మీరు జేఆర్ఎఫ్ లాంటిది 2 ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్నట్లయితే జేఆర్ఎఫ్ సంపాదించుకోవచ్చు. ఫైనాన్షియల్ ఫెలోషిప్ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్ పిహెచ్డి కూడా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు హైయర్ ఎడ్యుకేషన్తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కావడానికి, సెంట్రల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి సివిల్స్ కోచింగ్ కూడా కొన్ని యూనివర్సిటీస్లో ఆల్రెడీ ఉచితంగా అవకాశం ఇస్తున్నారు. మీకు చూసినట్లయితే సెంట్రల్ ఆఫ్ తమిళనాడులో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో కొన్ని యూనివర్సిటీస్లో సివిల్స్ కోచింగ్ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మీరు 14 జనవరి 2026లో అప్లై చేసుకొని మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయని ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చారు. అంటే మీకు ఇప్పటి నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 3 months 90 days టైం ఉందండి. ఈ 90 days ప్లాన్ని మీరు మీ ప్రిపరేషన్కి ఎలా వినియోగించుకోవాలి? మీరు సమ్ ఎక్స్టెంట్ జనరల్ పేపర్ కొంత ఉంటుంది, మీ సబ్జెక్ట్ ఉంటుంది. 6 సెమిస్టర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ని ఈ 90 daysలో ఎలా ప్రిపేర్ కావాలి? సిలబస్ అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసుకోవాలి, డిస్క్రిప్టివ్గా అర్థం చేసుకోవాలి. మీ సబ్జెక్ట్ని ఎప్పుడైనా సరే వివరణాత్మకంగా డిస్క్రిప్టివ్గా అండర్స్టాండింగ్ చేసుకున్నట్లయితేనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. పాత ప్రశ్న పత్రాలు మీరు చూడడానికి గూగుల్లోకి వెళ్ళి NDLI స్పేస్ CUET PG అని చెప్పేసి మ్యాథమెటిక్స్ కొడతారా, సైకాలజీ కొడతారా, పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ కావాలా, మీరు ఈ యొక్క ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే NDLI స్పేస్ CUET స్పేస్ PG అని చెప్పేసి మీకు కావాల్సిన సబ్జెక్ట్ని మీరు కొట్టినట్లయితే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీకు నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని సెర్చ్ చేసుకొని మీరు మంచిగా మీ యొక్క సమయాన్ని మీ యొక్క లక్ష్యం ఛేదించుకోవడం కోసం వినియోగించుకోండి. తద్వారా మీ జీవిత నిర్మాణం కావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి కోసం ఎదగాలంటే మీరు మీ సమయమే పెట్టుబడి, మీ ఓపికే పెట్టుబడి. దీనికోసం మీరు అహర్నిశలు ప్రయత్నం చేయండి. దానికోసం
సబ్జెక్ట్ కంటెంట్ ప్రిపేర్ కండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడే మీరు గత ప్రశ్న పత్రాల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి చూసుకొని మీరు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ వీక్ ఉన్నారు, ఆ ఏరియాలో మీరు స్ట్రెంగ్తన్ కావడం కోసం ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకు సిఈసి కన్సోర్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్లో మనకు వీడియో లెక్చర్స్ ఉన్నాయి. అన్ని సబ్జెక్టుల వీడియో లెక్చర్స్ ఉన్నాయి. మనకు యూజీసీ వారు డెవలప్ చేసిన వీడియో లెక్చర్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోండి. అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా స్వయం లాంటి ఆన్లైన్ కోర్సెస్ ప్లాట్ఫామ్స్లో కూడా మీరు చాలా కోర్సెస్ ఉన్నాయి. వాటిని కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో సిఈసి యూట్యూబ్ ఛానల్ యూజీసీ వారిది ఉన్నది. దాన్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు దాంట్లో ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియోలు ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, లీడింగ్ ప్రొఫెసర్స్, ఎమినెంట్ ప్రొఫెసర్స్ వీడియోస్ తయారు చేసేసి మన యొక్క నగర భారతదేశమే కాకుండా గ్రామీణ భారతదేశంలో కూడా నాణ్యమైనటువంటి ఉన్నత విద్యను అందించడం కోసం ఎంతోమంది ప్రొఫెసర్లు వారి యొక్క జ్ఞానాన్ని దేశం నలుమూలల్లో అందించడం గురించి మనకు సిఈసి లాంటి పోర్టల్లో, విద్యామిత్ర లాంటి పోర్టల్లో మీకు కంటెంట్ అనేటువంటి అందుబాటులో ఉన్నది. మీరు టెక్నాలజీ ద్వారా మీరు సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం వినియోగించుకోండి. మీ యొక్క సంసిద్ధత, మీ యొక్క ఆసక్తి మీ యొక్క విజయానికి దారితీస్తాయని తెలియజేస్తూ, ఇలాంటి మీరు ఈ వీడియోలో సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ గురించి మీ 157 సబ్జెక్టులలో 292 స్టడీ సెంటర్స్లో టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు ఎక్కడ ఈ యొక్క సబ్జెక్టు కోడ్, లాంగ్వేజ్ కోడ్, టెస్ట్ సెంటర్ కోడ్ ముందుగా తెలుసుకొని మీరు అప్లై చేసుకునే ముందు నోటిఫికేషన్ మొత్తాన్ని వివరంగా అర్థం చేసుకొని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఏమేమి ఫోటో అప్లోడ్ చేయాలన్నా, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలన్నా, ఎంత సైజులు ఉండాలని ఇదంతా రెడీ చేసుకుంటే మీకు డిజిలాకర్ అనేటువంటి దాంట్లో మీ యొక్క సర్టిఫికెట్స్తో పాటు ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్నాక ఈ సిలబస్ని అర్థం చేసుకొని డిస్క్రిప్టివ్ అండర్స్టాండింగ్తో పాటు ఎంసీక్యూ క్వశ్చన్స్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ ఏబుల్ టు క్రాక్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ courses. I wish all the best to all the aspirants for getting all such type of higher educational videos and competitive exams videos. You subscribe to the Career Coach Dr. DP YouTube channel. You will get all the updates. I wish all the best to all the higher education aspirants. You can crack the Central University PG entrance test. Thank you.